తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పై పొలిటికల్ ఫైట్ ముదురుతోంది. జిల్లాలోనూ ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇటు కేటీఆర్ కూడా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి ఎవ్వరూ భయపడరని విచారణ జరుపుకోవాలంటూ సవాల్ చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పై పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చర్యలు తీసుకోవచ్చంటూ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎవరెవరు తప్పులు చేశారో బయట పెట్టొచ్చు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇటు కేటీఆర్ కూడా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ కూడా విసిరారు. రేవంత్ రెడ్డికి ఎవరు భయపడరని విచారణ జరుపుకోవాలంటూ సవాల్ చేశారు. ప్రస్తుతం ఎవరెవరు తప్పులు చేశారో బయట పెట్టొచ్చు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. జిల్లాలోనూ ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా డీజీపీకి ఫిర్యాదు చేశారు. 5 సంవత్సరాలుగా ఎవరి ఒత్తిడితోటి ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రో, ఎవరు సూచన ఇస్తే ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రో, ఎవరు రిక్వెస్ట్ చేస్తే హైదరాబాద్ లో ఉన్న అధికారులు ట్యాప్ చేసిండ్రో, లేదు వివిధ జిల్లాలలో సర్వర్లు పెట్టుకొని అక్కడ లోకల్ గా ఉన్న పారిశ్రామికవేత్తలను, బంగారు వర్తకులను, డబ్బున్న వాళ్లను, రియల్ ఎస్టేట్ లావాదేవీలు చేసే వాళ్లను, వీళ్ళందరినీ కూడా వాయిస్ విని వాళ్లతోటి లావాదేవీలు చేసిండ్రు. ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి తెలియాలి అని చెప్పి నేను డీజీపీ గారిని కోరుకుంటా ఉన్నా. కేవలం హైదరాబాద్ బేస్డ్ గా మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే లక్షలాది మంది బాధితులు జిల్లాల్లో ఉన్నారు. అక్కడ కూడా మీరు ప్రతి జిల్లాలో కూడా దీనికి